నాన్న. నాన్న అనే పదం, నాన్న అనే రూపం, నాన్న అనే బంధం, నాన్న అనే బలం, నాన్న అనే బాధ్యత, ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరితూగదు. నాన్న అనే పదానికి. నాన్న అనే పదం పలకలేక మా స్వరం బరువెక్కుతుంది. నాన్న నీ రూపం మా కళ్ళ ఎదుట లేదని. నిద్రలేని చీకటి రాత్రిలో నీ రూపం కోసం వెతికి నా మది అలసిపోయింది. నాన్న నువ్వు తిరిగి వస్తావని. గాయమైన వేళలో అమ్మా అని పిలిచే మా స్వరం బాధ్యతలెక్కువై నానా అని పిలిచే మా స్వరం నీకు వినిపించలేదా నాన్న? వర్షం శబ్దానికి ఉరుములు మెరుపులతో మా వెన్నులో భయం పుడుతుందేమో అని ప్రతిసారి మా వెన్ను తట్టిన నీవు ఇప్పుడు వాటి శబ్దాలకు మమ్మల్ని వదిలేసావా నాన్న? అనాథలుగా చిన్న బరువు మేము మోసినప్పుడు బరువెక్కిందా అని సహాయం చేసే మీరు ఇప్పుడు బాధ్యత అనే బరువు నేను మోస్తున్నప్పుడు మొయ్యలేక నేను ఒంటరి అయిన క్షణం నా భారమైన బాధ్యత నీకు కనిపించడం లేదా నాన్న? నాకు సహాయం చేయడానికి నీకు చేతులు రావడం లేదా? మోసపోయాను నాన్న నీ చేతిలో. తికమక చేసే ఈ ప్రపంచంలో మమ్మల్ని మీరు ఒంటరిగా చేశారు. నాకు ఏది మంచిదో అది నువ్వు ముందు చూసి మాకు ఇచ్చేవాడివి. నీవు ముందుగా వెళ్ళి మాకు దూరంగా ఉన్నావు. చెప్పు నాన్న, నీవు ఉన్న స్థలంలోకి మమ్మల్ని కూడా తీసుకెళ్ళు. మేము ఉండలేకపోతున్నాము మిమ్మల్ని వదిలి. నీ చెయ్యి గట్టిగా పట్టుకోవాలనుంది నాన్న. నేను తడబడకుండా ఈ లోకంలో నడవలేక. కాస్త సమయం ఆలస్యమైన అందించే మీ కబురు, ఇంత ఆలస్యమైన దరిచేరని మీ రూపం, వినిపించని మీ కబురు కోసం మేము వేచి చూస్తున్నాము. మీ పాదాల స్పర్శ కోసం నాన్న. కన్నీటి బిందువులు తడిసి ముద్దవుతున్నప్పుడు ఎవరికి కనిపించకుండా వర్షంలో తడిసి ముద్దవ్వాలనుంది నాన్న. మా కన్నీటిని లెక్కించకుండా మీ రాక కోసం మా చివరి ఊపిరి ఉన్నంత వరకు మేము వేచి ఉంటాము. మా ఊపిరి నీవే కదా నాన్న. మీకోసం మేము అందించే మా చిన్న కబురు. ఇట్లు శశి.